స్త్రీ మరియు శిశు సంక్షేమం అంగన్వాడీ. రండమ్మా. సభకు నమస్కారం. చెర్లేడవల్లి అంగన్వాడీ కేంద్రం మొత్తం ఆర్డీఓ గారు ఇప్పుడే ఫోన్ చేసినారు, ఆఫీసులో ఉండారంట. 3:30కు రమ్మన్నారు మనల్ని అందరినీ. మీరందరూ కానీ వస్తే కలిసిపోయి మాట్లాడేసి వస్తాం. దాటిపై అది ఒకసారి చూడండి. దాటిపై 3:30కు తప్పకుండా రండి అందరు. బయట రండి. నెక్స్ట్ ఐటమ్ చూడండి. అది వద్దు, టెన్షన్ లేదు. సభకు నమస్కారం. నేను చర్లేరువల్లి గ్రామంలో సిఎస్బిగా పనిచేస్తున్నాను. ఇక్కడ వృద్ధాప్య పెన్షన్లు వచ్చి 67 మంది ఉన్నారు. వితంతువులు వచ్చి 29 మంది ఉన్నారు. వికలాంగులు వచ్చి 8 మంది ఉన్నారు. అభయస్తములు వచ్చి 23 మంది ఉన్నారు. థ్యాంక్ యూ. అయ్యా, మన గ్రామ పంచాయతీలో ఓఏపీ పింఛన్లు 69. ఒకసారి గల్వా చేయకుండా కూర్చోండి. రద్దగానండి. మన గ్రామ పంచాయతీలో ఓఏపీ పింఛన్లు 69, వితంతు పింఛన్లు 24, అభయహస్తం 30, వికలాంగుల పింఛన్లు 9, మొత్తం 139 వస్తున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్లో పెట్టి ఉన్న పింఛన్లు వచ్చి పోలేపల్లి శేషరెడ్డి ఒక ఆయన, పిన్నవరెడ్డి లక్ష్మమ్మ. అంటే పిన్నవరెడ్డి లక్ష్మమ్మ ఇంతకుముందు భర్త పేరు తప్పు వల్ల శాంక్షన్ రాలేదు. మళ్ళీ దాన్ని సవరించి మళ్ళీ మనం ఆన్లైన్లో పెట్టున్నాం. మొన్న పింఛన్లు కొంతమంది వాళ్ళు పోయినట్ట రాలేదట. కారణం ఏంటి? పేరు చెప్తే పెన్నంరెడ్డి సరోజనమ్మ, గోపాల్ రెడ్డి వాళ్ళు రాలేదు. వస్తామని చెప్పాను. వాళ్ళు పోయిన నెలే కాదు, అంతకుముందు నెలే రాలేదు. వాళ్ళకి మీ సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు వస్తాయి. ఒక్క నిమిషం, అవి రాకుండా ఆగిపోయి మళ్ళీ నెలలో వచ్చినాయా? మళ్ళీ నెలలో రాలేదు సార్. నేను చెప్తే సార్ వాళ్ళు వెళ్తే అమ్మ రాలేదు, వస్తాయని చెప్పాను. వాళ్ళు కూడా మీరు చెప్పండి వాళ్ళు సార్ వాళ్ళు అడుగుతున్నారని నేను వాళ్ళ కాడ చెప్పాను. కంటిన్యూ వచ్చేసి కదా, ఎందుకు ఆగినాయి తెలియదు. వాళ్ళు నేను అడిగాను, కంటిన్యూ వస్తున్నాయి కదా సార్ అంటే ఏమో 1-6 మిస్ అవుతున్నాయి, మాకు కూడా తెలియదు అని చెప్పారు. ఒకసారి పేరు రాసుకోండి అన్న. 2 ఆగున్నాయి. ఎండూ గారు ఒకసారి పేరు రాసుకోండి. ఒకసారి పిన్నంరెడ్డి సరోజనమ్మ, గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి కాదు, పిన్నంరెడ్డి గోపాల్ రెడ్డి. అది మీరు చూడండి ఒకసారి. మీ ఏకో గారికి చెప్పండి. అది చాలా రోజుల నుంచి వచ్చే పెన్షన్లు సార్. అవి మరి ఎందుకు ఆగినాయో తెలియదు. ఓహో, అది సంగతి. అయితే చాలనా? మార్చినారు ఇప్పుడు మార్చినారు లేదనా? నువ్వు ఉందమ్మా, నువ్వు 1 నిమిషం అట్టాగు. 1 నెల పెన్షన్ తీసుకోకుండా వాళ్ళు రాసి పంపిస్తే రిటర్న్ కొట్టిందంటే మళ్ళీ నెల రావడం లేదు. ఇప్పుడు అది వాస్తవం. అది నాకు కూడా తెలుసు. అది ఏ నెలలో కొన్ని పేర్లలో వస్తున్నాయి సార్. అంతకుముందు ఏంటంటే 3 నెలలు ఆగినా కానీ మళ్ళీ పంపిస్తున్నారు. వస్తున్నాయి సార్. ఇప్పుడు మాటలో రంగయ్య అతను తీసుకోలేదు. 3 నెలలు వచ్చి ఆయన అమౌంట్ వచ్చింది సార్. 600 వచ్చేసింది 3 నెలలకి.
అది చూస్తారులే. అదే అది ఒకసారి ఫోన్ చేసి మాట్లాడారు ఎండి గారు ఒకసారి దాన్ని. ఇప్పుడు ఏమైందంటే అంతకు ముందు ఎండి వాళ్ళకు వాళ్ళకి సంబంధాలు ఉండేవి. ఇప్పుడు ఏం చేసినారంటే వాళ్ళ కోఆర్డినేటర్లు అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు ఎన్ని పెన్షన్లు. ఎండి వాళ్ళకు సంబంధం లేకుండా చేసినారు. అందువల్ల వాళ్ళ ఇష్ట ప్రకారం చేయడం జరుగుతుంది. అది ఇంకేం లేదు ప్రాబ్లం. హలో సిఎస్పి ఒకసారి అది చూడండి. సార్ ఐడి నెంబర్ కరెక్ట్ సహాయం పొందవలసిన పేదలు ఇంకా ఉన్నారు అని వాళ్ళు ఎవరైనా అయితే చేతులెత్తచ్చు. అవన్నీ ఇక్కడ ఏళ్ళు ఉంటాయి. లేవులే అవి లేవులే. ఏడుండే కోర్టులో కేసు మా విలేజ్లో ఏమి ఉండవులే. షెడ్యూల్ కులాల వాళ్ళు అవి లేవులే ఇక్కడ. ప్రజా పంపిణీ చూడండి. ప్రజా పంపిణీ వ్యవస్థ డీలర్ చూడారా? నమస్తే. 280 WFP కార్డులు. ఎన్ని? 286 కార్డులు. మొత్తం కార్డులు 286. అంటే నాకే వస్తా. వైఏపీ కార్డులు వచ్చి 190, బియ్యం వచ్చి 2 అయింది. ఏవై కార్డులు 15, చక్కెర 140 కేజీలు, పామాయిల్ 282 కేజీలు, ల్యాప్టాప్ వచ్చి 35 కార్డులు, కొత్త కార్డులు వచ్చి మళ్ళీ 35. వాడు ల్యాప్టాప్ కార్డు కావాల్సిన బియ్యం 364 కేజీలు, కొత్త కార్డులకు వచ్చి 400 కేజీలు, కారం వచ్చి 28, 286 ప్యాకెట్లు, ఉప్పు 286 ప్యాకెట్లు, పసుపు 286 ప్యాకెట్లు, చింతపండు లేదు, గోధుమలు 286 కేజీలు, గోధుమ పిండి 286 కేజీలు, కిరోసిన్ 371 లీటర్లు. నాకు సక్కంగా రాసి సంతకం పెట్టాను. మీరు రాసి సంతకం పెట్టారు. అన్ని కార్డులు వస్తున్నాయా? రావడం లేదు. చెప్పండి రాయండి. చెప్పండి లేకపోతే మధ్యాహ్నం నుంచి 8 గంటలు మధ్యాహ్నం నుంచి 6:30 కూర్చోన్నా కూర్చో. 3 గంటల నుంచి 6:30 దాకా. 2 ఫోటోలు తీవయ్యా. ఎక్కడైనా అంతే ఇచ్చేది. ఇక్కడంటే మన పల్లెల్లో పనులు పోతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చే టైం అదే. 6:30 ఇప్పుడు ఒకసారి 18 దాకా, 1వ తేదీ నుంచి 18వ తేదీ దాకా, 18 దాకా కిరసన ఆయిల్కి దానికి టైం లేదు. వాళ్ళు ఎప్పుడు పోస్తారో మేము పోసేదేమో 28వ తేదీ దాకానే. వాళ్ళు పోసేది అంతే. వాళ్ళు అది రేట్లేమో అవకాశాలు ఉంది. అది వాళ్ళు పోసేది అట్లా. నేనేం చేశాను, వాళ్ళు పోసేది అంతే. అన్ని కార్డులు పోయడం లేదా? అన్ని కార్డులు కృష్ణాలు పోయడం లేదా? పోతుల్లా. మరి ఎనకాలు వచ్చారు కృష్ణ అయిపోయింది అంటుంటుంది. ఎవరు వచ్చిన అక్కడికి? ఎవరు వచ్చారంటే అలా నోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ కిరసనాలు పోయేది ఇప్పుడు అసలు చెప్పుకున్నాను. నేనే వచ్చాను 3 కృష్ణాలు అయిపోయింది. అయ్యా డీలర్ గారు, నేనే వచ్చిన. వాళ్ళు అడిగేది కాదు, నీ షాపు సంతృప్తికరంగా చేయడం లేదు అంతవరకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను.
నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి ఇంకెందుకు దాన్ని వదిలేసేయండి. ఇక మీదట ఖచ్చితంగా చూసుకో, ఇబ్బంది లేదు. ఎందుకు నీ మీద చాలా అలిగేషన్స్ కూడా ఉన్నాయి. 2-3 సార్లు చేస్తే కూడా అది ఎందుకు అనవసరం, ఎందుకు అనవసరంగా ఎందుకు లేకపోతే ఏదన్నా కానీ నువ్వు చేసుకోవడం తప్పకుండా చేసుకోయా. ఒక్క నిమిషం. సరే, నెక్స్ట్ గ్రామ సభకు ఏ కంప్లైంట్ వచ్చినా నీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరగదు. కాబట్టి నేను కూడా నీకు ఇంతకు ముందుకు చాలాసార్లు చెప్పినాను. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ గ్రామ సభకు కంప్లైంట్ రాకూడదు నీ మీద. నువ్వు ఎడ చేసుకుంటావు నాకు చెప్పిందండి. అంగన్వాడీ వాళ్ళు ఒకసారి మీ సీసీ చెప్పండి, మా బియ్యం బాగలేదు ఒకసారి చెప్పండి. రిపోర్ట్ చేసి నేను చెప్తా. ఒకసారి చెప్పండి. చూడ కన్నెలు అయిపోయింది కదా. పరిపాలన ఏమో రీసేపాలు అయినా జనాభా మామూలుగా మరలా నేను పంచాయతీ కార్యదర్శి పనితీరు బాగుందని చెప్పడం అయిందా? అందరూ కూర్చోండి ఒకసారి. వాటర్ లేదు, పెన్షన్ వస్తాయా?